ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఒక పెద్ద రహస్యం, ఒక శుభవార్త మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. తులారాశి వారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడు మాత్రమే రహస్యం ఏమిటి, అలాగే శుభవార్త ఏమిటి అనే విషయం ఖచ్చితంగా ఇంకా వివరంగా తెలుస్తుంది. 3, 4, 5 తేదీల్లో తులారాశి వారి జీవితంలో ఈ ఒక్క సంఘటన చోటు చేసుకోబోతోంది. కాబట్టి మీరు అనుకున్న విషయమా, లేదంటే ఇంకా మీ జీవితంలో వేరే విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా అలాగే వివరంగా తెలుసుకోవచ్చు. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ సూర్యుని కారణంగా తులారాశి వారి జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశి వారికి 3, 4, 5 తేదీల్లో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేనంతగా ఒక విషయం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈ తేదీలో మీకు కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఇక ఈ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, కెరియర్ని ఎప్పటి నుంచి సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, శుభవార్త వింటారు. మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తుంది. అయితే విదేశాలలో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దేందుకు, మీ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనే ఆశ, తపన, నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలు సాధించేందుకు ఈ 3, 4, 5 తేదీల్లో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్త వింటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు విదేశాల్లో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి ₹1,00,00,000 వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం. ఇక మీరు అద్భుతమైన సమయాన్ని చూస్తారు. కెరియర్లో ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో మెరుగుదల కానీ ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ తేదీల్లోనే జరుగుతుంది. అలాగే మీరు చేసేటువంటి పనులన్నీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు. దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ పనులు ఉండిపోయి ఎంతో బాధపడుతున్న మీకు ఖచ్చితంగా అవన్నీ విజయవంతంగా కూడా పూర్తవుతాయి. ఒకవేళ ఈ విషయంలో గనక కాకపోతే, కెరియర్ పరంగా కాకపోతే, ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, ఆ ఇబ్బందులన్నింటికి కూడా ఒక చెక్ పెట్టేటువంటి అవకాశం మీకు కళ్ళ ముందు ఉంటుంది. మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బులని చూస్తారు. ఆ డబ్బు, బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది. దీంతో పాటు మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీకు కోర్టు నుంచి కానీ లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సినటువంటి స్థిరాస్తి విషయంలో మీరు ఎప్పటి నుంచో నలిగిపోతున్నా, లేదంటే ఆ ఆస్తి విషయంలో మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఫేవర్గా, అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోతారు. అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రాన్ని సైతం కోల్పోతారు. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితం ఎంతో సుఖ ప్రయాణంగా మారిపోతుంది. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చెయ్యలేను, లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ ఇక కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని అలాగే భరిస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్త అండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇష్టం లేని, ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారు, అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా, లేదంటే మీరు ఏదైనా మీ వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి, తులారాశి వారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు. ఎలా అంటే ఆమె సైతం ఉద్యోగం చేసి మిమ్మల్ని మాత్రం తీసుకెళ్లి చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటువంటి ఒక మంచి మద్దతు అయితే లభిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితం ఊహించలేనటువంటి ఒక మలుపును తీసుకుంటుంది. ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయం కనిపిస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం జరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారండి. అదేంటంటే మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విషయంగా, పెట్టుబడి విషయంలోనూ, లేదంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి అనుభూతుల విషయంలోనూ ఏవైనా ఇబ్బందులు ఉంటే
అవన్నీ తగ్గిపోతాయి. లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే, ఇక మీరు బ్రాంచ్‌లుగా కూడా పెట్టాలి అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆ అదృష్టవంతమైనటువంటి సర్ప్రైజ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆ అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలుగా పెరుగుతుంది. దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయండి. మీ దాకా వచ్చే ఉన్నత అభివృద్ధిలోకి తీసుకువెళ్తుంది. అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏదైనా కోర్సుల్లో కీలకమైనటువంటి కోర్సులు రాసినప్పుడు లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు లేదంటే పరీక్షలు, పోటీ పరీక్షలు ఇలాంటివి రాసినప్పుడు ఈ తేదీల్లో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారండి. ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలని లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకు కళ్ళ ముందుకు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, గవర్నమెంట్ జాబ్‌ని సంపాదించాలి అనుకునే వారికి, లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఖచ్చితంగా ఈ తేదీలో మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఈ తేదీల్ని ఈ సమయంలోనే అంటే ఈ 2 రోజుల్లోనే మంచి ఫలితాలు మాత్రమే కాదండి, అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు. మీ ఆనందమంతా కూడా పదింతలు పెరిగిపోతుంది. జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదేమో అనేటువంటి మంచి భావన మీలో కలుగుతుంది. ఇక ఈ సమయంలో కొత్తగా పరిచయమైన వ్యక్తులను నమ్మి మీ సొంత విషయాలను వారితో చెప్పడం అంత మంచిది కాదు. అలాగే మీ శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో గమనించడం చాలా అవసరం. ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీకు నష్టం కలిగించాలి అని చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా ఆలోచించి తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు. పెద్దల మాటలను గౌరవించండి. ఏదైనా కొత్తగా నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహా పాటిస్తే మంచిది. ఇక ఈ సమయంలో మీరు మరిన్ని సత్ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాలు చదవడానికి ప్రయత్నించండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన ఏదో ఒక ఆహార పదార్థాన్ని నివేదించండి. పులిహోర, పొంగల్ ఇలా మీకు వీలైన ఏదో ఒక పదార్థాన్ని నివేదన చెయ్యండి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవటం వల్ల శత్రువుల నుంచి రక్షణ పొందుతారు. నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల దైవ బలం పెరుగుతుంది. ప్రతిరోజు దీపారాధన చేస్తే మంచిది. అలాగే మూగజీవాలకి తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. సో చూసారు కదండి, ఈ రాశి వారి జీవితంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఎటువంటి రహస్యం బయటపడబోతోంది, అలాగే ఏ శుభవార్త వినబోతున్నారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ని మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.